రోజులాని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరొక ఎమ్మెల్యే జాయిన్ అవ్వడం జరిగింది. మొన్న మనం చూసాం పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఇప్పుడు తాజాగా జగిత్యాల జిల్లా చెందినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సీఎం వెల్కమ్ చేశారు ఆయన్ని. సో ఆయన చేరికతో కొంత ఆ జిల్లాలో పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత ఎవరైతే సీనియర్గా ఉన్నారో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తన కనీసం ఎందుకంటే 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని జీవన్ రెడ్డిని ఓడించిన వ్యక్తి కూడా సంజయ్ కుమారే. సో ఈ నేపథ్యంలో కొంచెం పొలిటికల్ రైవల్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి, అతని చేరిక గురించి జిల్లాలో సీనియర్గా ఉన్న తనకు చెప్పలేదనే భావన బలంగా వినిపిస్తూ ఉంది. మొన్న పోచారం, నేడు సంజయ్ కుమార్, ఇట్లా ఈ విధంగా ఎమ్మెల్యేలు అంతకుముందు కూడా ఒక 3-4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 39గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 33కు పడిపోయింది. కంటోన్మెంట్లో కూడా ఓడిపోయారు కాబట్టి మొన్న ఈ మధ్య. సో ఆ సంఖ్య 33కు పడిపోయింది. ఇక ఇదే ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుందా? ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా కాంగ్రెస్లోకి వెళ్తూ ఉంటారా? వాంటెడ్గానే డోర్లు తెరిచామని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. బట్ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అంటే అఫ్కోర్స్ ఆయన అలెక్క పూనిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే తనకు చెప్పలేదనేది మాట ఆయన చాలా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు రంగంలో దిగి ఆయన బుజ్జగించే పరిస్థితి అయితే తీసుకొస్తూ ఉన్నారు. నామినేటెడ్ పదవి ఇస్తామని ఇది చెప్తున్నారు. బట్ ఆయన మంత్రి పదవి కూడా ఆశిస్తున్నట్టుగా కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఇదొక ఆస్పెక్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటిన్యూస్గా 1 by 1 పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 6 నెలల గ్యాప్లోనే ఆల్మోస్ట్ 4 నెలల గ్యాప్లోనే 6 వెళ్ళిపోయినట్టుగా మనం చూడాలి. 5 వెళ్ళిపోయారు. 6 మన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఒకరు గెలవడం జరిగింది. కాంగ్రెస్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. సో 39 నుంచి 33కి పడిపోయినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. మనకి కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. రైట్, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీ పార్టీలో కొంత పర్టికులర్గా ఈ చేరికల తర్వాత కొన్ని జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత అసంతృప్తి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ సీనియర్ని జీవన్ రెడ్డి చాలా కాలంగా పార్టీతో ఉన్నారు. ఆయన కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఈ విధంగా చేశారు. తన ప్రత్యర్థిని పార్టీలో జాయిన్ చేసుకున్నారనేది ఆయన ప్రధానంగా వాదిస్తున్న మాట. నిజానికి సీనియర్ కాబట్టి మీరు చెప్పున్నా కూడా బాగుండేదేమో. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది ఉండేది కాదేమో. నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు అందరు అనుకున్నట్టుగా మీడియాలో తీసుకున్నట్లుగా పెద్ద అంటే భారీ ఎత్తున అలకలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే అనుకోకుండా సంజయ్ కుమార్ గారు ఇమీడియట్లీ జాయిన్ కావడం జరిగింది కాబట్టి సమాచారం ఇచ్చే సమయం కూడా లేకపోవడం వల్ల మాత్రమే ఈ డిఫరెన్స్ జరిగింది. అంతవరకే తప్ప జీవన్ రెడ్డి గారిని చిన్న చూపు చూడడం కానీ, లేకపోతే జీవన్ రెడ్డి గారికి చెప్పకుండా తీసుకోవాలన్న ఉద్దేశం కానీ లేదు. అయితే యాక్చువల్ గా ఎప్పుడైతే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చిందో అప్పుడు కూడా వారు కొంత అంటే ఇబ్బంది పడ్డట్టుగా కనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా అధిష్టానము ఏదైతే డైరెక్షన్ ఇస్తా ఉందో అధిష్టానం డైరెక్షన్ లోనే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అదే విధంగా మన ప్రత్యర్థులను కొద్దిగా బలహీనపరచవలసిన అవసరం ఉంది. కాబట్టి అదే డాక్టర్ సంజయ్ కుమార్ గారు కవిత గారికి చాలా అనుంగా శిష్టుడు అని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి అలాంటి వారు రావడం వల్ల మన పార్టీ బలపడమే కాకుండా మన ప్రత్యర్థి పార్టీ కొంత బలహీనం అవుతుందనే ఆలోచనతోటి వారిని తీసుకోవడం జరిగింది. తప్పితే మన జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అందులోనే ఉన్నారు. కాబట్టి వారిని ఏదో తక్కువ చూపు చూడాలి, వారిని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేదు. అది కాకుండా ఇప్పుడు జరగబోయే మంత్రివర్గంలో ఆయనకు కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అధిష్టానం ఓకే అనుకుంటే తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదో ఒక చిన్న అలక వచ్చింది కాబట్టి దాన్ని చిలువలు పలవలుగా చేసి కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుందని చెప్పడానికి కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా అలక అనేది పెద్దగా లేదు. కొంత ఆయన నొచ్చుకున్నట్టుగా కనిపించింది. కాబట్టి ఆల్రెడీ మా శ్రీధర్ బాబు గారు కూడా ఆల్రెడీ పోయి వాస్తవ పరిస్థితులు ఏందో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వారు కూడా మెత్తబడింది. అంటే వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది కాబట్టి అలకలైనా సంతోషమైనా బయటికి వ్యక్తపరుస్తారు. దానివల్లనే కొంత ఇబ్బంది జరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ జీవన్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పార్టీని వదిలి ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు. వారు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి
కొద్దిగా నాకు కూడా సమాచారము పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి నాకు కూడా సమాచారం ఇస్తే బాగుండు అన్న ఒక ఆలోచనతోటి మాత్రమే వారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ పార్టీ రిజైన్ చేసి పైకి వెళ్ళిపోదామన్న ఆలోచనలో జీవన్ రెడ్డి గారు లేదనేది ఇప్పటికే స్పష్టంగా తెలియవచ్చింది. స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మేము డోర్లు తెరిచేసామని మీరే మీ పార్టీ అధిష్టానం అధినాయకత్వం బలంగా చెప్తూ ఉంది. కానీ ఇదే పరిస్థితి ఎదుర్కొన్న గతంలో ఇటువంటి పని చేసినటువంటి బీఆర్ఎస్కి లాస్ట్ ఎలక్షన్స్లో ఏమైందో మీరు చూసే ఉంటారు. సో మీకు భవిష్యత్తులో మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందేమో, ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో. వెంకటేష్ గారు, నేనేమంటున్నా, ప్రజలలో ఈ ఫిరాయింపులు అనే ఆ కోణంలో చూడట్లేదు. ఎందుకంటే గత 2 టర్ములుగా 2014లో 63 సీట్లు వచ్చినప్పుడు కానీ, తర్వాత 2018లో 88 సీట్లు వచ్చినప్పుడు కానీ, 88 సీట్లు వాళ్ళకున్నాయి, ఎంఐఎంకి 7 ఉన్నప్పుడు కూడా మొత్తము వింగునే తీసుకుపోయారు కాంగ్రెస్ వాళ్ళు. తీసుకుపోయి అందులో కలుపుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఫిరాయింపుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఫిరాయింపులు కాదు, ఈ రోజు కూడా ఆ రోజు 63 ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన కథ ఏంటండి, ఇదంతా పొలిటికల్ రీఅలైన్మెంట్, తెలంగాణను బలోపేతం చేస్తాం, బంగారు తెలంగాణ చేస్తామని ఏదో ముచ్చట్లని చెప్పేసే కదండి కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను, ఆ లాస్ట్ సిపిఐలో ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా తీసుకున్నది. మరి ఈ రోజు మాకు కూడా 64 సీట్లే వచ్చినాయి కదా, మేము కూడా పొలిటికల్ రీఅలైన్మెంట్ అంటున్నాం కదా, మేము కూడా బంగారు తెలంగాణ, అంతకంటే మంచి తెలంగాణ చేద్దామన్న ఆలోచనలోనే ఉన్నాం కదా. మరి ఆల్రెడీ ఇంతే కాకుండా ఎప్పుడైతే మాకు 64 సీట్లు వచ్చినాయో భారతీయ జనతా పార్టీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుండి కూడా చెప్తా ఉన్నాయి ఏంటంటే, మేము ఇది 3 నెలల ముచ్చట, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది అని చెప్పిన వాళ్ళంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడదామని 2 పార్టీలు కూడా మొదటి రోజు నుంచి చెప్తున్నాయి. కాబట్టి మరి మేమైనా పిచ్చోళ్ళమా? మా పార్టీ కూడా ఆలోచన చేస్తుంది కదా, బలోపేతం చేసుకోవాలి కదా. మేము కూడా ఇలా కంటోన్మెంట్లో ఒకటి గెలిచినాం, మిగిలిన 5 వచ్చేసిండ్రు, ఇంకో 20 మందో 25 మందో మొత్తం మేము కూడా వస్తామని లైన్ కట్టినట్టున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు లేవు. ఒక సంజయ్ కుమార్ వస్తేనే కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళు 20 మంది కట్టగట్టుకొని వస్తే కొంత ఉన్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది కదా. కానీ బీజేపీ గాని దీన్ని ఫిరాయింపుల కోణంలో చూస్తే ఇక అంతకంటే నవ్వుకునే అంశం ఇంకొకటి లేదు. మీరు అన్నట్టుగా 25 మంది వచ్చేస్తే తీసుకునే పరిస్థితి ఉందా? వచ్చేస్తే కట్టకట్టుకుని వచ్చేస్తే నేనేమంటున్నా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏమి అనుభవించబోతుందంటే, వాళ్ళ మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పరాభవము ఆంధ్రప్రదేశ్ లో జరిగిందో ప్రతిపక్ష హోదా లేకుండా సేమ్ అదే కేసీఆర్ గారికి జరగబోతా ఉంది. కేటీఆర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పార్టీలో ఉంటారని నేనైతే అనుకోను. ఆ హరీష్ రావు గారు కూడా కాళేశ్వరంలో కేసు టైట్ అయితే ఆయన కూడా ఖచ్చితంగా బీజేపీలకు పోయే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దృష్టికి తెచ్చేది, కాంగ్రెస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా నష్టం లేదు, కానీ బీజేపీ వల్ల బీఆర్ఎస్ పార్టీకి పూర్తి నష్టం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను తొక్కేసి అందులో ఉన్నలను భయపెట్టి వాళ్ళ పార్టీలో చేసుకొని వాళ్ళ ఓటు బ్యాంకును గుంజుకునేది భారతీయ జనతా పార్టీ. మీరు చూశారు కదా, 13.9% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 35.08% ఓట్లు, అంటే 21% ఓట్లు ఎవరిది గుంజుకుందండి? బీఆర్ఎస్ వాళ్ళకే గుంజుకున్నారు. అంటే వాళ్ళిద్దరు ఒకటే, ఒకరికొకరు సహకరించుకున్నారని తెలుస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని కబలించబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కబలించే అవకాశమే లేదు. ఏ ప్రాంతీయ పార్టీని కూడా కబలించదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఏమంటున్నామంటే, కొద్దిగా అవతలి పార్టీ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎవరికైనా కొంత అంటే లోకల్, ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీని ఎవరు కబలించలేరు అనే పాయింట్ కరెక్ట్ కాదేమో. నర్సయ్య గారు, కాంగ్రెస్ పార్టీని ఎవరు కబలించలేరు అనేది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది దేశవ్యాప్తంగా. అఫ్ కోర్స్ ఇక్కడ అధికారంలోకి వచ్చారనుకోండి, తెలంగాణలో వచ్చారనుకోండి, అది వేరే విషయం కాదు. దేశవ్యాప్తంగా ఎవరు తగ్గిందో ఎవరు పెరిగిందో మీరు చూస్తా ఉన్నారు కదా. 52 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 99 సీట్లకు పోయింది. 303 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 240కి పోయింది. అయినా ఇండివిజువల్ గా అప్పర్ హ్యాండ్ వాళ్ళే కదా సార్, అయినప్పటికీ కూడా ఇండివిజువల్ గా అప్పర్ హ్యాండ్ వాళ్ళే. మీకు డబుల్ ఉన్నారు. నేనేమంటున్నా, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి మారుతుంది అనేది అయితే వాస్తవమే కదా. భారతీయ జనతా పార్టీ ఇదే లాస్ట్ టర్ము,
ఎందుకంటే మోడీ గారికి కూడా 70 దాటిపోతే సరే ఒకవేళ అమెండ్మెంట్ చేసుకొని వాళ్ళు ఉంటారేమో తెలియదు. కానీ ఒక్కటైతే స్పష్టంగా చెప్తున్నా, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా నేను ఇంకొక విషయం చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మద్దతు ఇచ్చేది 2 సంవత్సరాలు మాత్రమే. అయితే చంద్రబాబు నాయుడు పార్టీ చీలిపోవాలి, లేదు అంటే భారతీయ జనతా పార్టీ పడిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి 2 సంవత్సరాల్లో జరగబోతుంది. ఇదేమి బలంగా ఏమి లేదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తగ్గుతుంది, కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది మరొకసారి అనేది దేశవ్యాప్తంగా ప్రజలే చెప్తా ఉన్నారు కదండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది రాబోయే తరంలో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, అన్ని రాష్ట్రాలలో కూడా వస్తాం. ఇంతకు ముందు ఏ పరిస్థితులు అయితే ఉంటేమో అదే పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రావచ్చు 240 సీట్లతోటి, కానీ అంతకు ముందు కంటే తగ్గిందనేది స్పష్టం కదా. అంటే మోడీ ప్రభ తగ్గింది, భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదని తెలిసిపోయింది కదా. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను నర్సేగౌడ్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు.